తర్వాత ఆ చేయటం కూడా ఎట్లా అంటే నీకు దమ్ముందా, నువ్వు వెళ్ళగలవా, ఏది జూరీచి వెళ్ళగలవా, ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఒక్క గంట మాట్లాడగలవా, మాట్లాడి ఇలా పెట్టుబడులు తీసుకురాగలవా, ఏంటా నువ్వు చేసేది అనే కామెంట్లు ఏంటండి? వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా? మీరు బహిష్కరించండి మీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా అనేది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ అయిపోయింది. మా పేరుతో వేరే వాళ్ళు పెట్టుకొని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే మీ దగ్గర నుంచి. ఎంబడే వైసీపీ వాళ్ళు దీని వెనకాల ఉన్నారంటారు. నాకు తెలుసు మీరు ఎంబడే మీ నోటి నుంచి వచ్చే మాట ఇది. ఎప్పుడు లేరు చెప్పండి, ఎప్పుడు లేరు. వాళ్ళు డైరెక్ట్ గా మీ వాళ్ళేనండి. దే ఆర్ వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్స్, దే ఆర్ వెరిఫైడ్ అకౌంట్స్ ఆఫ్ టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెరిఫైడ్. నేను చెప్తానండి సార్, ఒకవేళ మా వాళ్ళు అయి ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. కాకపోతే మాత్రం వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కూటమిలో రకరకాల డిస్టర్బెన్స్ కారణం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. తద్వారా మేము కూడా అవసరమైతే కంప్లైంట్ కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభిమానించేవాడు ఎవడో కూడా ఈ విధమైనటువంటి కామెంట్స్ కానీ ట్వీట్స్ కానీ పెట్టాడు. ఆ పెట్టిన వాడు మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి తీవ్రమైనటువంటి చర్యలకి సిద్ధపడి ఉండాల్సిందే. జనసేన వాళ్ళు వెంబడ ఏం పెడుతున్నారు? ఓకే మీరు డీసీఎం తీసుకోండి, మాకు సీఎం ఇచ్చేయండి. ఎంత అటకారంగా పెడుతున్నారు చూసారా? పార్టీ క్యాడర్ కానీ లీడర్లు కానీ స్పష్టమైనటువంటి జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ బీజేపీ కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు అధిష్టానం నుంచి వచ్చినాయి. ఎవరు కూడా మీ సొంత అభిప్రాయాల్ని పార్టీ అభిప్రాయంగా చెప్పొద్దు, మీరు అటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం కఠినంగా మేము వ్యవహరించాల్సి వస్తుందని పార్టీ చెప్పింది. లీడర్ క్యాడర్ ఎవరు కూడా అటువంటి సాహసం చేయరు. ఎవడన్నా అత్యుత్సాహంతో చేస్తే వాటిపైన చర్యలు తీసుకుంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం. మహాసేన రాజేష్ కంటిన్యూయేషన్ ఇన్ తెలుగుదేశం అనే దానికి సంబంధించి బోల్డైన శశబెషలు మీమాంసలో ఉన్నాయి. ఆయన ఉన్నారా లేరా, కాసేపు అధికార ప్రతినిధి అంటారు, కాసేపు తెలుగుదేశం లీడర్ అంటారు, లేదు కాసేపు నేను నా ఇండిపెండెంట్గా నా వాయిస్ నేను వినిపిస్తున్నానంటారు. సరే పోనీ ఆయన్ని అలాగా పక్కన పెడితే కడపలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు, అది కూడా సీఎం గారి ప్రజెన్స్లో. ఆ నెక్స్ట్ కంటిన్యూయేషను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన ఎంత మరి చాలా పెద్ద లీడర్, నెల్లూరు బ్రూస్లీ అని కూడా అంటుంటారు ఆయన్ని. మరి ఆయన మాట్లాడారు. ఆయన అయిపోయిన తర్వాత టీజీ భరత్ గారు, అది కూడా మళ్ళీ సీఎం గారి ప్రజెన్స్లోనే. ఇది అంతా నామర్దా పార్టీకి తప్పే సార్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ సొంత అభిప్రాయాన్ని ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడకూడదో ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడటం తప్పు. సరిపల్లి రాజేష్ మాట్లాడింది, సరిపల్లి రాజేష్ మా పార్టీలో గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అది టికెట్ పోయిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటనలు కొన్ని పార్టీకి కూడా ఇబ్బంది కలిగేటువంటి వచ్చిన సందర్భంగా శుద్ధిమెత్తగా చెప్తా ఉన్నారు. మరి హద్దు దాటితే సరిపల్లి రాజేష్ ఏందండి, సోమిరెడ్డి గారు ఏంది, ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఎవరి మీద అయినా సరే చర్యలు తీసుకుంటారు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు పార్టీలో అందరికి ఒక సొంత అభిప్రాయం ఉంటుంది. నాకు కూడా లోకేష్ గారు భవిష్యత్తు మా పార్టీని లీడ్ చేయాలని, ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. జనసేన వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటది. అది మనం ఒక కూటమిగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు ఉంటాయి. ఆ పెద్ద నాయకులు దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు, చర్చలు జరుపుతారు. కానీ మనం ఏదో సొంతంగా ఏదో మన మెహర్బానీ కోసం మాట్లాడేటువంటి ఇచ్చేటువంటి ఈ చర్యలు మాత్రం అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంటది అనేది మనందరికి కూడా నిన్న అందరికి ఫుల్ వార్నింగ్స్ వచ్చినాయి. చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఇది అయిపోయింది. ఇక నుంచి మాత్రం దానికి సంబంధించి ఎవడైనా సరే అతి చేస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయండి. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, టీడీపీ ఒక లిట్మస్ టెస్ట్ పెట్టింది. అంటే మనం గడిచిన 25-30 ఏళ్ళు గమనిస్తూనే వస్తున్నాం ఆ పార్టీ రాజకీయాలు. తప్పేం లేదు, ఒక్కో రాజకీయ పార్టీకి ఒక ఎత్తుగడ ఉంటుంది. అయితే వాళ్ళు స్టాండర్డ్గా ఒకటే ఫార్మాట్లో ఫాలో అవుతున్నారు, మార్చట్లా స్క్రిప్ట్. దాంతో రెండో రోజు తెలిసిపోతుంది దీని వెనకాల ఉంది ఒక ఎత్తుగడతోటి ఇదంతా మాట్లాడుతున్నారని. అది కాస్త బూమరాంగ్ అయింది. ఏమైంది, ఆయన జనసేన లీడరు బయటకు వచ్చేసి ఒక ఆయన రాయల్ కిరణ్ గారు, ఓకే మీరు డీసీఎం తీసుకోండి మాకు సీఎం ఇవ్వండి అని. అక్కడితో ఊరుకోలా. నిన్న డాక్టర్ సంపత్ నాయక్ ఆయన పెద్ద ట్వీట్ పెట్టారు. ట్వీట్ పెట్టి దానికి ఈ క్యాస్ట్ ఫ్లేవర్కి సంబంధించిన అంశం కూడా టచ్ చేశారు. ఏం వేరే కులం వాళ్ళు ముఖ్యమంత్రి ఉద్యోగం చేయకూడదా, మీరే చేయాలా అని చెప్పేసి. సో ఇవే పైగా వీటన్నిటికి తోడు ఆయనకు ఐ హ్యావ్ సాలిడ్ ఇన్ఫర్మేషన్, ఐ స్పోక్ టు హిమ్, ఐ హ్యావ్ సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బీజేపీ హెడ్ క్వార్టర్స్. నేను పేరు చెప్పలేను, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సీఎం మార్పు తథ్యం అని ఘంటాపదంగా చెప్తున్నాడు. సరే, దాని విశ్వసనీయతను నేను క్వశ్చన్ చేయట్లేదు, ఒక్కొక్కరికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. బట్ ఇంత కమోషన్కి దారి తీసే విధంగా పరిస్థితులు ఎక్కడ మొదలయ్యాయి ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి దుర్ఘటన గురించి మాట్లాడేసరికి తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చింది. వెంబడే యువతల నుంచి ఒక చిచ్చుబుడ్డి వెలిగించారు. దాని రవ్వలు మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం వ్యాపించినాయి. దానితో ఆయన ఎన్టీఆర్ ఘాట్లో ఏం మాట్లాడారు,
నారా లోకేష్ గారు. ఇది సందర్భం కాదండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోయినా పోయేది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మాకు ఆ పార్టీకి సంబంధం లేదనేసి. సో ఇవన్నీ అంటుకున్నాయి ఒక్క దగ్గరగా.